హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు kitchen.kaburlu. దిస్ ఈజ్ ప్రశాంతి. ఇవాల్టి వీడియో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే హెల్దీ అటుకుల లడ్డు అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మొదటగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఇవి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను బ్లాక్ రైజిన్స్ తీసుకున్నానండి, మీరు కావాలంటే నార్మల్వి కూడా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 కప్పు అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ పోహా అటుకులనే తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్ పైన లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం 1 కప్పు వేసుకోవాలి. సన్నని మంట పైనే ఖర్జూరం మెత్తబడే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. అవసరమైతే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇలా ఈ జిగురుగా తయారైన తర్వాత మనకు లడ్డూకి ఇదే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న అటుకుల్ని చేత్తో కొంచెం గట్టిగా నలుపుతూ ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని అలాగే ఖర్జూరంని కూడా వేసుకోవాలి. ఈ ఖర్జూరం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తీసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మనకు ఈ ఖర్జూరంలో ఉన్న స్వీటే సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ అవసరం అనుకుంటే 1 టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా చేత్తో కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూల పైన కొంచెం కొబ్బరి పొడి కూడా చల్లుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.